9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం ఏఐటీసీయూ. సంబక్క జాతరకు పటిష్టమైన బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం, పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నోటీసు, సింగరేణి యాజమాన్యానికి అందించిన సిఐటియు. సింగరేణికి కొత్త గనులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 47,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆదివారం కొత్తగూడెం పర్యటనకు వచ్చిన కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణి గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం సంఘం ప్రతినిధులు మరియు అధికారులతో ఇంటరాక్షన్ విత్ యూనియన్స్ అండ్ మేనేజ్మెంట్ అనే కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా ఏఐటీయూసీ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అనేకమైనటువంటి సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా సింగరేణిలో కొత్త మైన్స్ రాకపోవడం వల్ల సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, అదేవిధంగా 47,000 కోట్లు గవర్నమెంట్ నుంచి త్వరగా ఇప్పించాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు మనకు ఉన్న బలమైన ఆయుధమని, దీనిని ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా వినియోగించుకుని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య అన్నారు. ఆదివారం పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ నిజాయితీగా నాయకులను ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా 2011 సంవత్సరం నుంచే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, మన దేశంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉద్యోగులు నిధులు నిర్వహిస్తారని, ఎవరూ భయపడకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. సులభంగా జరుగుతుంది. అలాగే మొత్తం ప్రాసెస్ అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి నా తరఫున అందరికీ విన్నపం ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన విషయము, సందర్భము. కాబట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి చోట, ప్రతి మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే ఉన్నవారందరూ స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓ, అంటే మీ బూత్కు సంబంధించినటువంటి బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇబ్బందులు ఏం రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసం, సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రభావాన్ని వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తున్న
బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన పెద్దపల్లి జిల్లా ఐద్వా నాయకులు కార్యకర్తలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభలు ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్యాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు నుండి మల్లు స్వరాజ్యం ప్రాంగణం బస్ భవన్ గ్రౌండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు లక్షలాది మంది మహిళలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు 8వ కాలనీ భవానీ గార్డెన్లో పట్న అధ్యక్షులు గుండేటి రాజేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్పొరేటర్ అభ్యర్థి ఆశావూహ్ల సమావేశానికి 8వ కాలనీ ఇన్ఛార్జిగా నియమితులైన మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలికిన 8వ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశంలో అన్ని డివిజన్లకు సంబంధించిన ఆశావూహ్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు వివిధ విభాగాల ఇన్ఛార్జీలు మరియు అధ్యక్షులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి ముఖ్య అతిథిగా చేసిన మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను నమ్మి ఇన్ఛార్జిగా నియమించిన శ్రీధర్ బాబు గారికి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితమైన ఎలాంటి పక్షపాతం లేకుండా అన్నగారికి సమాచారం ఇస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. మన పరంగా కూడా ఎవరైతే బాగుంటారని మన సర్వే రిపోర్ట్ కూడా మనం చూద్దాం. కాబట్టి మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. అందరూ క్యాండిడేట్లే, అందరూ పెద్ద నాయకులే. కాకపోతే ఇచ్చేది ఒక్కరికే మాత్రం టికెట్ అనేది ఒక్కరికి ఇస్తారు కనుక మనం ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఎవరికి ఇచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేయడం అనేది చాలా ముఖ్యం. ఇలా రాష్ట్రంలో అధికారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇలా ఏ పరంగా చూసినా, విద్య పరంగా చూసినా, వైద్య పరంగా చూసినా, తర్వాత రైతుల పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా, ఏ పరంగా చూసినా ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన షాడో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఈక్వల్ కూడా అనే పరిస్థితులు ఇవాళ మన శ్రీధర్ బాబు గారు. వీళ్ళిద్దరు అన్నదండలతోని మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాలలో ఇలా రామగుండం అనేది ముందు వరుసలో ఉంది. డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, ఇలా విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ ప్రతి దాంట్లో కూడా ఇలా ముందు వరుసలో ఉన్నది. ఇలా మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి వచ్చినాం. ఇలా మనం కార్పొరేటర్గా గెలిపిస్తే ఇలా రామగుండంలో శాసనసభ్యుల గురించి మీ అందరికీ తెలుసు. ఇలా అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ముందు వరుస ఉన్నది. మేము కూడా ఆయన అండదండలతోని, ఆయన ఆశీస్సులతోని మీ అందరి సేవ చేసే భాగ్యం మాకున్నది. మేము సేవ చేస్తాం. కాబట్టి మాకు ఓటు అడిగే నైతిక హక్కు మాకున్నది. మీరు ఓటు వేయాల్సిందిగా మనందరం డోర్ టు డోర్ పోయి ఇంటింటికి పోయి చెప్పుకొని ఓటు అడిగే పరిస్థితులలో మనం ఉన్నది. ఇప్పటిదాకా చెప్పిండు, ఎవరు ఆయన చెప్పిండు. వాస్తవం ఇంతకుముందు మా అన్వర్ భాయ్ చెప్పిండు. కొంచెం అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు మనం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ రామగుండంలో మాత్రం ఎమ్మెల్యే లేదు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులలో 4-1-2 గెలిచినాం. తర్వాత క్రమేణా ఇలా 7 డివిజన్లు అయినాయి. ఇవాళ మనందరం కలిసి కట్టుకుంటే, నాయకులు అందరం కలిసి కట్టుకుంటే 7 డివిజన్లు ఇలా నేను కూడా ఇన్ఛార్జిగా వచ్చాను. ఎందుకంటే ఈ కాలనీ పరంగా నాకు కూడా కొంత అవగాహన ఉన్నది. నేను కూడా పక్క గ్రామస్తున్నా కనుక 7 డివిజన్లు మనం గెలిచి శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఇలా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి ఒక గిఫ్ట్ బహుమతిగా ఆజీవన్ జనరల్ మేనేజర్ గారికి 2026 ఫిబ్రవరి 12న సింగరేణి వ్యాప్తంగా దేశంలోని కార్మిక వర్గం సమ్మె చేస్తుందని మీ ద్వారా సమ్మె నోటీసు
సింగరేణి సీఎండీ గారికి అందజేస్తున్నాం. తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణని మానుకోవాలని, కోల్ ఇండియా తెలంగాణలోని సింగరేణి బొగ్గు బ్లాక్లని ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పకూడదని, కమర్షియల్ మైనింగ్ ని వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలని చెల్లించాలని, 12వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలని, ఇతర అనేక కార్మిక వ్యతిరేక విధానాల్ని వెంటనే ఆపివేయాలని ఫిబ్రవరి 12, 2026 తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొంటారని, ఈరోజు సింగరేణి క్యాలరీస్ లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్కి దేశవ్యాప్తంగా అందరికీ మెమోరాండం ఇస్తున్నాం, అంటే సమ్మె నోటీస్ ఇస్తున్నాం. సిహెచ్ కూడా పంపించినాము. ఇందులో ఒక డిమాండ్, కోడ్లు రద్దు చేయాలి. రెండోది సింగరేణి కేటాయించిన బొగ్గు బాయిలలో సింగరేణి బొగ్గు తీయాలి, అవుట్ సోర్సింగ్ బంద్ పెట్టాలి. మొత్తం బొగ్గు బాయిలు సింగరేణికి కేటాయించాలని ప్రధానమైన డిమాండ్. వేజ్ బోర్డ్ కాన్స్టిట్యూషన్ అవన్నీ కోలింగ్ అయ్యి ఇక్కడికి సంబంధించిన ప్రధానమైతే రెండు ఉంటాయి. ఇక లోకల్ని పెట్టలేదు. అవి మీరు తర్వాత సమస్యలు వస్తూ ఉంటే తప్పని తీరుస్తూ ఉండాలి, మీరు పోరాడుతూ ఉండాలి కార్మికుల పక్షాన. అంతే కదా, లేకపోతే ఇది బుక్ ఇచ్చిన కదా ఉన్నట్టు మళ్ళీ ఇస్తా. మీరు చదవరు, మీరు చదివితే మాకు కొంచెం బాధ తప్పుతుంది. స్ట్రైక్ నోటీస్ ఎక్కడ పోలింగ్ లేదు. డిమాండ్స్ ఆల్ యూనియన్స్ కూడా ఉంది సార్. ఆల్ ఇండియా యూనియన్ రేపు జేఎస్పీస్ అవుతుంది. తర్వాత చైర్మన్ బయట పడుతుంది. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను, ఫిబ్రవరి దేశవ్యాప్త సమ్మెను లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా, లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా, సింగరేణి బొగ్గు బ్లాక్ల రక్షణకై ఫిబ్రవరి 12 సమ్మెను, సింగరేణి బొగ్గుగల రక్షణకై ఫిబ్రవరి 12 సమ్మెను, కోడ్ల రక్షణకై ఫిబ్రవరి 12 సమ్మెను, సింగరేణి వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగు ఫిబ్రవరి 12 సమ్మెను. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమ్మక్క సారమ్ల జాతరలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారమ్ల జాతర ప్రదేశాలని పోలీసు అధికారులతో సందర్శించారు. జాతర పరిసరాల ప్రాంగణం అంతా ఆయన తిరిగి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమ్మక్క సారమ్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ జాతర విశేషాలను స్థానికులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భక్తుల భద్రత రక్షణ చర్యలతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ఆయన పలు సలహాలు సూచనలు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కట్టమైసమ్మ గోల్డెన్ టెంపుల్ పాలకవర్గ సభ్యులు మాజీ అధ్యక్షుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కట్టమైసమ్మ ఆలయ పరిసరాల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులతో కలిసి మాట్లాడారు. గుడి నిర్మాణం దాతల సహకారంతో చేసినట్లు బింగి
ఇగ్నాగిరి తెలిపారు. ఆలయానికి సంబంధించిన డబ్బులను తాము సొంతంగా వాడుకోలేదని స్పష్టం చేశారు. కావాలనే మాజీ అధ్యక్షులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యక్తిగతంగా లెక్కల పేరుతో అయోమయానికి గురి చేస్తున్నాడని వెల్లడించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తామంతా వెళ్లి మాట్లాడమని తెలిపారు. సభ్యులం తమ వంతుగా చందాలు వేసుకుని గుడి నిర్మాణానికి సహకరించామని తెలిపారు. ఈ సమావేశంలో కట్ట మైసమ్మ గోల్డెన్ టెంపుల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరియు శ్రీ కట్టమైసమ్మ గోల్డెన్ టెంపుల్ చందా రూపంగా ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సిరిసిల్ల నడిబొడ్డున మెయిన్ కట్ట మీద ఉన్నటువంటి మైసమ్మ తల్లి గుడి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న గుడి ఈరోజు మేము అందరం కలిసి గుడి కడదామని ఫస్ట్ నేను గుడి రేగులేసి అందరు కమిటీ మెయింటైన్ చేసినప్పుడు ఆయన రాలేడు. తర్వాత వచ్చి చేద్దామని అడిగితే నమ్మి పెద్ద మనిషిగా ఇచ్చుకొని ఒక పెద్ద మనిషి రూపం ఉండాలని ప్రజల దగ్గరికి ప్రతి ఒక్క ఇంటింటికి గడప దొక్కుకుంటూ ఆయన వెంబడి మేము తిరిగాం. మా భార్యలు కూడా వాళ్ళ అనుమతితోటే మేము తిరిగాం. కానీ ఆయన ఏం చేస్తుండు 2 సంవత్సరాల దాకా బుక్ లెక్కలు అప్పై 60 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి అందరు చందా ఇస్తేనే గుడి నిర్మాణం జరిగింది. ప్రజలారా మీరు అందరూ నమ్మి అందరూ గుడి కట్టితే డెవలప్మెంట్ మంచిగా ఉంటుందని మీరు ఇస్తే అమ్మవారి దయతోటి మేము ఇంత పెద్ద గుడి కట్టాం. మా ఊళ్ళో కూడా అనుకోకుండా గుడి అమ్మవారు చేసుకుంది. అదేవిధంగా ఆయన 2 సంవత్సరాల దాకా బుక్కు 7 లక్షల రూపాయలు లెక్క అప్పయ్యకుంటే మేము అందరం గుడి లెక్కలు అప్పయ్యాలి, ప్రజలకు జవాబుదారం ఉండాలి అని మేము అందరం అంటే ఏం చేసిండు లెక్కలన్నీ ఆగా రేపు మాపు అనుకుంటే ఆపి బుక్కు మాయం చేసిండు. బుక్కు మాయం చేసిన దాన్ని అయ్యో బుక్కు మాయం చేస్తే ఎట్లా మరి రేపు బాగా వస్తుంది మేము అందరూ ఆగమైన క్రమంలో ఒకరు మాహల్ల వాళ్ళు చాకచక్యంగా ఆడాడు ఎత్తాము ఒక ఆడ దొరికింది అని పేరు. ఆయన దొరకబడి లెక్క చేస్తే ఉల్టా రూపాయలు 50,000 రూపాయలే ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. నాకే జీతం కట్టిరు అంటే అన్న అట్లా కాదు ఇట్లా కాదు అంటే నాకు జీతం కట్టి అన్న వ్యక్తి ఎంత డేంజర్ ఉన్నాడు డబ్బు అని మేము మరి 2 సంవత్సరాలు అయిపోయింది పోయే బాపు అని అందరం అంటే 2 సంవత్సరాలు కాదు లోపలికి పోగలేగో దొంగతనంగా సంఘం అని పెట్టిన దాన్ని ట్రస్ట్ చేసిండు. ట్రస్ట్ చేసిన దాంట్లో 4 పేర్లు పెట్టుకున్నాడు. ట్రస్ట్ చేసుకున్న దాంట్లో కూడా అట్లా తప్పు వేయద్దు అట్లా వేయద్దు కదా అంటే ఒకళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడకుండా మేము కూడా వాళ్ళు చెప్పుకోకుండా మనల్ని నోరు మూసి మొత్తం చాకచక్యంగా తగిలి కొద్ది చేసిండు. ప్రజలారా మీరు అందరూ వినాలి. ఆయన ఏం చేసినా దానికి మేము కప్పినా కొద్దీ మేము బాధపడ్డా కొద్దీ కప్పుకుంటూ ఇప్పుడు కూడా చిన్నగా మేము తిరిగినప్పుడు ఛాయ్ నీళ్ళ లెక్క రాత్రి పగలో మేము ఫంక్షన్ చేసుకున్న దాన్ని మీకు మందు తాగినా 60 లక్షలు ఒక ఇల్లు కట్టుకునే మేస్త్రికి డబ్బులు ఇస్తాం. మనం ఒక పని చేసుకుంటేనే ఒక లగ్గం చేస్తేనే పురాణాలు తాగుపోరా అంటాం. మేము చేసిన తప్ప ఏం లేదు. అమ్మవారి పేరు మీద కదా తాగులు 5,000 మేము మనిషికి చెందా కట్టుకున్నాం. మనిషికి మేము ఇచ్చినాం. నేను 1/2 కిలో వెండి ఇచ్చిన. అందరూ విజయవేరి గారు ఇచ్చారు. అందరు 50,000 ఇచ్చిండు. జనార్దన్ గారు 50,000 ఇచ్చారు. మేము కూడా మా అందరం కష్టపడి మేము డొనేషన్ ఇచ్చాం. డొనేషన్ విజయంగా కూడా మనల్ని బదనాం చేసుకుంటా ఊరి మీద పెట్టుకుంటా 12 అస్త్రాలు ఉన్నాయి 13 అస్త్రాలు అంటే ఆల్రెడీ అందరూ అన్నారు జాగ్రత్త. కానీ మేమే ఒక పెద్దన్న పాత్ర తండ్రి పాత్ర ఇచ్చి ముంగడిపోయినప్పుడు అందరు ప్రజలారా గమనించాలి. ఇక్కడ ఏం జరిగిందంటే అట్టిగా బదనాం పాలు చేసి కట్టెకు ఊచి మొత్తం ఇజ్జతులు. కానీ దీనివలన మనోభావాలు దెబ్బతిని గుడి ధర్మాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆయనకు మీరే తగిన శాస్త్రి చెప్పగలరని మా యొక్క ప్రార్థన. మా అధ్యక్షులు గారు మాట్లాడుతున్నారు. సిరిసిల్ల పట్టణంలోని 32వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ అక్రమ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ తంగలపల్లి మాజీ ఎంపీపీ పడిగెళ్ల మానసరాజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ కార్డు చూపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మానస పేర్కొన్నారు. మహిళలకు 2,500 ఇస్తానని 4,000 పెన్షన్, తులం బంగారం వంటి హామీలను ఇచ్చి మర్చిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సయ్యద్ తస్లీం, సయ్యద్ సీమా అక్రమ్, అనిల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 32వ వార్డు కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. ఈరోజు సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథోత్సవం సందర్భంగా ఈరోజు మా 32వ వార్డులో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అందులో ఈరోజు ప్రచారంలో మొదటి వ్యక్తి మా వార్డు పెద్ద మనిషి హనుమాన్ టెంపుల్ వ్యవస్థాపకులు ప్లస్ హనుమాన్ టెంపుల్ ఈ స్థాయిలో ఉన్న ఒక సామాజిక సేవ, ఒక దేవాలయ సేవ చేసే ఒక మా ఆధ్యాత్మిక స్వామి గారి ఇంటికి వచ్చి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా 32వ వార్డు నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ అందరి ముందరకు వస్తున్నాను. మీ అందరూ ఆశీర్వాదం మాపై ఉండాలని, గతంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ
ఇప్పటికీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే బాకీ కార్డు ఉందో మనకు ఎంత బాకీ ఉన్నారో ప్రతి ఇంటింటికి అటు విషయాన్ని ఓటర్కు తెలియజేస్తూ ఏదైతే మా నాన్నగారు క్రీస్తు శేషులు శ్రీ సయ్యద్ సాబిర్ గారి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మీరు అందరూ నిండు మనసులతో నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 32వ వార్డులోని 32వ వార్డు గ్రామ అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ముఖ్యమైన రోజు ఏంటిదంటే ఆదివారం రథసప్తమి, మరి సూర్యభగవాన్ని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంచి రోజు అని మరి అక్రమ్ సీమా బేగం గారి 32వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తూ మరి కాంగ్రెస్ బాకీపడ్డ కార్డును ఇంటింటికి ప్రచారం చేస్తుంటే మరి ప్రతి ఒక్కరి స్పందన చాలా బాగుంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు మరి 420 హామీలు ఇచ్చి ఈరోజు మరి ఏ ఒక్కటి కూడా అమలుపరచని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఖచ్చితంగా మేము కారు గుర్తుపై ఓటేస్తాము. మరి ఈ సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ మరి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మా అక్క చెల్లెళ్ళు అందరూ చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇదే స్ఫూర్తితోని అక్రమ్ గారిని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి మరి భారీ మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానం బీవై నగర్ సిరిసిల్లలో ఉదయము సూర్య భగవానికి అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం చిన్మయ బాల విహార్ చిన్నారులు, తల్లిదండ్రులు, ఇతర భక్తుల సమక్షంలో శ్రీ సూర్యనారాయణని ప్రత్యేక పూజా కార్యక్రమం, అష్టోత్తర శతనామవళి పూజ, ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారు. బాల విహార్ చిన్నారుల కొరకు ప్రత్యేకంగా శ్రీ సరస్వతి మాత పూజా కార్యక్రమము, రథసప్తమి ప్రాశస్త్యం గురించి వివరించారు. అనంతరము చిన్మయ బాల విహార్ చిన్నారులచే భగవద్గీత 12వ అధ్యాయము, భక్తి యోగము సామూహిక పారాయణము చేశారు. అమెరికాలో నివసిస్తున్న గుజ్జే సత్యం ప్రసాద్ సౌజన్యంతో బాల విహార్ చిన్నారులందరికీ నోటు బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే హాజరైన భక్తులందరికీ సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో గల భవానీ హోటల్ యాజమాని చిప్ప పెంటయ్య స్వీట్లు అందజేశారు. సహృదయంతో సహకరించిన దాతలకు చిన్మయ మిషన్ సిరిసిల్ల హనుమాన్ పరివార్ సిరిసిల్ల వారు ధన్యవాదాలు తెలియజేశారు. హిందూ సనాతన ధర్మమును అనుసరించి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న హనుమాన్ పరివార్ సిరిసిల్ల వారిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ పరివార అధ్యక్షులు లకావత్ మోతిలాల్, రాజమణి దంపతులు, రథ ప్రమీల, ఎల్లయ్య, చిన్మయ బాల విహార్ ఆచార్యులు నల్లా సత్యనారాయణ, మెరుగు మల్లేశం, జక్కని రమేష్, పారిపెల్లి నరహరి సావిత్రి, పలువురు చిన్మయ మిషన్ సభ్యులు, హనుమాన్ పరివార సభ్యులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదు, ఓటర్ అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్కు బెస్ట్ ఎలక్ట్రోకల్ ప్రాక్టీస్ అవార్డు అందజేశారు. ఉత్తమ సేవలు అందించి అవార్డు పొందిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్కు జిల్లా అధికారులు, యంత్రాంగం శుభాకాంక్షలు తెలియజేశారు.
గరిమా అగ్రవాల్ గతంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేసిన సమయంలో ఓటర్ల నమోదు, ఓటర్ అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డును ఎంపికయ్యారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రోజు వేడుకలు నిర్వహించి ఉత్తమ సేవలు అందించిన జిల్లా కలెక్టర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఈఓ సుదర్శన్ రెడ్డి నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు అందుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా కన్ఫర్మ్ ఐఏఎస్ అధికారి నియామకమైన శ్యామ్ ప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి వారికి ప్రత్యేక దర్శనాలు చేయించి ఆశీర్వచనం చేయించారు. వేములవాడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని ఈవోను శ్యామ్ ప్రసాద్ లాల్ అభినందించారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి శేష వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకి నమస్కారం. వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల నిమిత్తం భీమన్న ఆలయంలో రాజన్న సేవల్ని చేస్తూ రాజన్న దర్శనం కల్పిస్తున్నటువంటి ఈవో గారికి, వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తక్కువ సమయంలో ఇంత ఎక్కువ మందికి ఇన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో ఈవో రమాదేవి గారు ముందు ఉండి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ సమ్మక్క సీజన్లో కూడా దాదాపు ఒకే రోజు 1,20,000 మంది భక్తులని ఈరోజు ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ ఈ క్యూ లైన్లో కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా రాజన్న దర్శనం చాలా చక్కగా జరుగుతూ ఉంది. సో ఇంత చక్కటి దర్శనం కల్పిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ సమ్మక్క సారాల సీజన్ని కూడా చాలా చక్కగా విజయవంతంగా వారు పూర్తి చేస్తున్నారు. సో తొందరలోనే మన రాజన్న పనులన్నీ పూర్తి చేసుకొని ఆ దర్శనం కూడా త్వరలో వస్తుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. సో ఈ మధ్యకాలంలో కూడా ఇక్కడ రాజన్న సేవలు, అన్ని రకాల సేవలు మనకు వస్తూ ఉన్నాయి. కనుక భక్తులు ఎవరు కూడా ఈ సేవలు అందరూ వినియోగించాలని కోరుతా ఉన్నాను. జై రాజన్న. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య సూచనల మేరకు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన కోడం నారాయణ కార్యనిర్వహణలో దొంత దేవదాస్ వ్యాఖ్యానంతో టాస్క్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఎన్నో రోజులను, ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నించగా ప్రభుత్వం మనకు డే కేర్ సెంటర్ను ప్రారంభించిందని రాజా ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అన్నారు. వయోవృద్ధులకు పిల్లల్లాగా ఆటపాట్లపై, వస్తువులపై మమకారం ఉంటుంది. కాబట్టి ఇందులో పేపర్లు, ఆట వస్తువులతో ఆరోగ్యాన్ని ఆనందంగా, ఉల్లాసంగా ఉంచుకోవడం కోసం ఆటపాట అవసరం. కాబట్టి డే కేర్ సెంటర్ను సద్వినియోగపరచుకోవాలని కోరారు. క్యారమ్ బోర్డ్స్, చెస్, రింగ్ బాల్, పాటల పోటీ, నడవేగం మొదలైన అనేక ఆటలలో వయోవృద్ధులు సుమారు 50 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చేవూరి బుచ్చయ్య, దొంత దేవదాసు, జ్ఞానోబా, రాష్ట్ర కార్యదర్శి రామరాజు, ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ, శ్రీహరి, మాదిరెడ్డి, అంజనాదేవి, రామానుజమ్మ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు సంబంధించిన ఆర్థిక సహాయం కూడా మన అర్బన్ బ్యాంక్ నుంచి సహాయం అందిస్తున్నారు. మరి అర్బన్ బ్యాంక్ యొక్క చైర్మన్ మరియు కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి అర్బన్ బ్యాంకు వృద్ధుల కోసం అనేక వడ్డీ ఎక్కువ రేట్లతోటి కూడా మీరు దాచుకోవడానికి కూడా మంచి వసతులు కల్పిస్తున్నారు. దానిలో కూడా అందరు ఖాతాదారులై
మరి డబ్బు కూడా దానిలో కూడబెట్టుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది కూడా వినియోగించుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. రేపు కూడా తప్పకుండా అందరూ పొద్దున 10:30 రావాలి. అందరూ రేపు 10:30 సీనియర్ సిటిజన్స్ జిందాబాద్. సీనియర్ సిటిజన్స్ జిందాబాద్. సీనియర్ సిటిజన్స్ జిందాబాద్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం ఏఐటీసీయూ. సంబక్క జాతరకు పటిష్టమైన బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం, పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె నోటీసు, సింగరేణి యాజమాన్యానికి అందించిన సిఐటియు. For more updates, keep watching.